హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. ఇది ప్రసాదంగా చేసుకోవచ్చు, లేదంటే స్వీట్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం ఆరదండి. ఇది ఆరది అంటారు. స్వీట్ అండి, బెల్లంతో చేస్తారు, బియ్యం పిండితో. దానికోసం నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత బియ్యాన్ని తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక 5 గంటల సేపు వాటర్ వేసి నానబెట్టానండి. మధ్యలో ఒకసారి వాటర్ అయితే చేంజ్ చేశాను. మొత్తం ఒక 6 గంటల సేపు అయితే నానబెట్టానండి. ఇలా బియ్యాన్ని నానబెట్టాక ఇలా వాటర్ లేకుండా సపరేట్గా ఒక జల్లెల్లోకి ఇలా వాటర్ లేకుండా సపరేట్గా చేసుకోవాలండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనం ఈ బియ్యాన్ని అయితే ఇలా పరిచి ఆరబెట్టాలండి. ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను క్లాత్తో కొంచెం ఇలా రబ్ చేస్తూ తుడిచేయనండి. ఇలా తుడడం వల్ల కూడా మనకి తడి అనేది లేకుండా ఉంటుంది. ఈ ఆరతి కోసం మనం తడి బియ్యం పిండిని అయితే తయారు చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఈ తడి బియ్యం పిండి కోసం బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఒక పావుగంట సేపు ఇలా పరిచి ఆరబెడితే సరిపోతుంది. ముందు ఇలా రబ్ చేసానండి. తర్వాత ఇలా పరిచేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను. ఇప్పుడైతే మనం ఆరిపోయాక దీన్ని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని బియ్యం పిండి అయితే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు పొడి పొడిగా ఉంది. మరీ ఎక్కువ డ్రై అయిపోకూడదండి, కొంచెం తడిగానే ఉండాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా వచ్చాక ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యం పిండిని అయితే రెడీ చేసుకోవాలండి. నేనైతే బియ్యం పిండి రెడీ అయిపోయాక చూపిస్తాను. మీలో ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. చేయడం కూడా చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్గా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పిండిని ఇంకొంచెం సాఫ్ట్ పిండి కావాలండి మనకి. అందుకోసం మళ్ళీ జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకుంటే మనకి బాగా వస్తుందండి. నేనైతే మీకు జల్లించాక చూపిస్తాను. ఇలా తడి బియ్యం పిండిని అయితే తయారు చేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పొడి బియ్యం పిండితో చేసుకోవడం కన్నా తడి బియ్యం పిండితో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి బియ్యం పిండి ఒకటి రెడీగా ఉంటే స్వీట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఇప్పుడైతే బియ్యం పిండిని అయితే జల్లించేస్తున్నానండి. మళ్ళీ మనకి కొంచెం రవ్వ అనేది ఉండిపోతుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని జల్లించేసుకుంటే మనకి పిండి అనేది వేస్ట్ అవ్వదు. బియ్యం అనేది వేస్ట్ అవ్వకుండా బాగా వస్తుందండి. నేనైతే మీకు ఆ ప్రాసెస్ అయితే చూపించలేదు. ఇంకా కొంచెం రవ్వ మిగిలితే అది మళ్ళీ మిక్సీ పెట్టేసి జల్లించేసానండి. ఇప్పుడైతే మనకి చూడండి సాఫ్ట్గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా మొత్తం కూడా జల్లించేసాను. ఇప్పుడైతే మన స్వీట్ తయారీ విధానం చూద్దాము. చూడండి, ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టాను. 3 కప్స్ వాటర్ అయితే వేసానండి. ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు పిండికి 3 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని స్టోర్ చేసుకుని మనం ఏ వంటలోకైనా సరే యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 3 కప్పులు వాటర్ తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేస్తున్నాను. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం అండి. ఇది 1 కప్పు బెల్లం తురుము అనమాట. నేను ముక్కలుగా కొట్టి వేసాను. 1 కప్పు వరకు ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేయకూడదు, తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలపాలండి. ఈ బెల్లాన్ని అయితే బాగా కరిగించాలి, మొత్తం కూడా మెల్ట్ అయిపోవాలండి. తర్వాత ఇందులోకి నేను కొబ్బరి ముక్కలు అయితే వేసాను. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఎక్కువగా ఇష్టపడితే బాగా ఎక్కువ వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి కొబ్బరి ముక్కలు వేసుకుంటే. వేసి బెల్లాన్ని కరిగించి వాటర్ని అయితే కొంచెం బాయిల్ చేయాలి. ఈ లోపు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మనం తయారు చేసుకున్న తడి బియ్యం పిండి వేసి వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. బియ్యం పిండి లిక్విడ్ని అయితే తయారు చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ వేసి బాగా కలపాలండి. ఇది మనకి పాయసంలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. బెల్లం పాయసంలా ఉంటుంది. చూడండి, ఇలా వాటర్ని అయితే పొంగు రానివ్వాలి, బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న బియ్యం పిండి లిక్విడ్ వేసేసి బాగా కలపాలండి. కలిపి ఇది దగ్గరికి వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ చిక్కబడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్నప్పుడు తింటుంటే అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగిలితే ఇంకా సూపర్గా ఉంటుంది. కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఉన్నప్పుడు కూడా తినొచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా చల్లచల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. క్లైమేట్కి తగ్గట్టుగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, ఇప్పుడైతే మనకి కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇలా పైన బబుల్స్ రావాలంటే ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బబుల్స్ వస్తే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇలా బియ్యం పిండిని బాగా ఉడికించాలండి, పచ్చిదానం లేకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొబ్బరి తురుము వేసి గార్నిష్ చేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి
బెల్లం ఆరదైతే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే టేస్ట్ చేసానండి, సూపర్గా ఉంది. ఖచ్చితంగా ఒక స్పూన్తో ఆగలేము, ఒక బౌల్ మొత్తం కూడా ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు, స్వీట్గా కూడా సూపర్గా ఉంటుంది. ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.